I begin to. హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, నేనైతే బయటికి వెళ్తున్నాను ఈ వీకెండ్ అని చెప్పేసి. సో నేను మా ఫ్రెండ్స్ అయితే అనుకున్నాం అనమాట, లైక్ మినీ వన్ డే ట్రిప్ లాంటిది. సో వన్ డే ట్రిప్ అని కూడా కాదు, జస్ట్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చిల్ అవుదాము ఎక్కడన్నా బెంగళూరులో దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏదన్నా అనుకునేసి ఇంకా సర్చ్ చేస్తే మాకైతే జాలీవుడ్ బెస్ట్ ఆప్షన్ అనిపించింది అనమాట. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ వండర్లానే, కానీ వండర్లాలో ఉన్నంత ఓవర్ రైడ్స్ అవన్నీ ఉండవన్నమాట. సో మనం మంచిగా జాలీవుడ్లో అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అండ్ ఆల్సో స్టూడియో కైండ్ థీమ్ ఉంటుందని చెప్పారు. సో వండర్లాకి ఆల్రెడీ వెళ్ళాము 2-3 టైమ్స్ ఫ్రెండ్స్తోని. సో జాలీవుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము సో అనేసి అనుకున్నాం అనమాట. సో బెంగళూరు నుంచి ఒక 1.5 అవర్ రైడ్ ఉంటుంది జాలీవుడ్కి అయితే. సో అవుట్స్కట్స్లోనే ఉంటుందన్నమాట. సో మేమైతే జాలీవుడ్కి అయితే రీచ్ అయిపోయినాము. సో మేము బైక్స్ మీదే వచ్చామన్నమాట. సో ఫ్రెండ్స్ అందరికీ బైక్స్ ఉన్నాయి కాబట్టి సో బైక్లో వచ్చేసాము. యాక్చువల్లీ మేము స్టార్ట్ అయింది చాలా లేట్గా స్టార్ట్ అయినాం అనమాట, ఎందుకంటే అందరూ గ్యాదర్ అయ్యి లైక్ ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి వచ్చేసరికి చాలా లేట్ అయింది. సో అరౌండ్ 12 మేము రీచ్ అయ్యాము అక్కడికైతే. సో జాలీవుడ్కి అయితే మేము ఎంటర్ అయిపోయినాం అనమాట. సో టికెట్స్ అయితే మేము ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు, అక్కడికే వెళ్ళి తీసుకుందాము అనుకున్నాం అనమాట. లైక్ టికెట్ ప్రైసెస్ కూడా ఎలా ఉంటుంది అంటే, లైక్ అడల్ట్కి అయితే 1399 అనమాట, అండ్ కిడ్స్కి అయితే 999 రూపీస్. అండ్ ఆల్సో దీంట్లో వాళ్ళు లైక్ కైండ్ ఆఫ్ వేరియేషన్ కూడా పెట్టారనమాట. లైక్ ఎలా అంటే విత్ బఫే అంటే లంచ్తో అయితే ఒక ప్రైజ్, అండ్ డిన్నర్తో అయితే ఒక ప్రైజ్ అనమాట. అది ఎక్స్ట్రా ఇంకొక 500 ఉంది. సో అంత అవసరం లేదని చెప్పేసి మేము నార్మల్ బేసిక్ టికెట్ తీసుకున్నాము. సో 1399 అనమాట. సో ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. చూసారు కదా అసలు ఎంత బాగుందంటే ఎంట్రన్స్ అయితే. సో ఇది 40 acres ల్యాండ్ అంత, మొత్తం జాలీవుడ్ అంతా కలిపి 40 acres ఉందంట. సో లైక్ బయట సెటప్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత వావ్ అనిపిస్తుంది అని చెప్పేసి. సో మంచిగా సెట్ అయితే చేశారనమాట. సో మనకి ఎంట్రన్స్లోనే ఇంత మంచి డెకరేషన్ పెట్టారంటే ఇంకా లోపల చాలా ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మొత్తం థీమ్ బేస్డ్ ఏంటి అంటే ఒక స్టూడియో సెటప్ అనమాట. సో ఇప్పుడు మీరు ఇది వచ్చేసి లైక్ ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. సో మనం ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ మొత్తం లైక్ మూవీస్కి సంబంధించింది అండ్ ఆల్సో స్టూడియోకి సంబంధించినవి అన్ని పిక్స్ అయితే ఉంటుంది. సో నాకు తెలిసి లైక్ ఫోటోషూట్స్ అలా ఇష్టపడే వాళ్ళకైతే ఇది మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. లైక్ ఒక సైడ్ అంతా కార్టూన్ బొమ్మలు అవి ఉన్నాయి, ఇంకో సైడ్ మొత్తం లైక్ మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన, మూవీ ఇండస్ట్రీ అంటే లైక్ మొత్తం ఓవరాల్ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ మొత్తం కవర్ చేశారనమాట. సో ఇంకా మేము దానికి ఇంకొంచెం ముందుకు వెళ్తే సో ఇలా ఒక లైక్ ప్లే ఏరియా అయితే ఉందన్నమాట చిన్నపిల్లలకి. సో చాలామంది స్టార్టింగ్లో చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళైతే ఇక్కడే ఉండిపోతారు మోస్ట్ ఆఫ్ ది టైం. సో మేము ఎంటర్ అయ్యేసి జస్ట్ ఎక్స్ప్లోర్ చేసామన్నమాట లోపల ఏమున్నాయని. ఇది చూసారు కదా అసలు రియల్ లాలీపాప్స్ లాగానే ఉన్నాయన్నమాట. అవి యాక్చువల్లీ హ్యాంగింగ్లో ఉంది, దాన్ని తీయకూడదు బట్ నేనైతే తీసేసాను అనమాట. హ్యాంగింగ్లో ఉన్న లాలీపాప్స్ తీసేసి ఫొటోస్ అవి తీసుకున్నాను. ఒరిజినల్ లాలీపాప్స్ లాగానే ఉంటాయన్నమాట. అవి అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ అన్ని కుకీస్, చాక్లెట్స్ అవన్నీ లైక్ అట్రాక్టింగ్ కిడ్స్ అని చెప్పొచ్చు అనమాట. సో కిడ్స్కి ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడైతే ఉంటాయి. అండ్ ఆల్సో చిన్నపిల్లలకి మంచి ప్లే ఏరియా ఉంటుంది ఇక్కడ. సో మనం స్టార్టింగ్లోనే లైక్ ఎక్కువ పిల్లల్ని ఇక్కడే వదిలేసామనుకో ఇంకా లోపలికి వాళ్ళు ఏమి ఎక్స్ప్లోర్ చేయలేరు. బట్ యా కొంచెం సేపు వాళ్ళని ఇక్కడ లైక్ ఆడిపించుకునేసి ఇంకా లోపలికి అయితే తీసుకొని వెళ్ళడం బెస్ట్ అనమాట. లైక్ చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కానీ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే మాత్రం పక్కా మిస్ అవ్వద్దండి జాలీవుడ్ అయితే మాత్రం. ఇంకా చాలా ఉందన్నమాట లైక్ ఎక్స్ప్లోర్ చేయడానికి లోపలైతే. మనం ఎగ్జాక్ట్లీ లైక్ అంటే ఓపెనింగ్ టైం వచ్చేసి 10:45. సో 10:45 to 7 ఉంటుంది అనుకుంటాను. సో అంత లోపల అయితే మ్యాక్సిమం త్వరగా కంప్లీట్ చేసుకుంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లేదు అంటే ఇంకా కొంచెం కష్టం, ఎందుకంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట లోపల. అండ్ నేనైతే ఒక్కసారి ఇక్కడ ఎంటర్ అయినాక వావ్ అనిపించింది నాకైతే. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇలాంటి ఒక సెటప్, అది కూడా బెంగళూరు దగ్గరలో ఉంటుంది అని చెప్పేసి. సో
అసలు ఇది చూస్తే లైక్ ఫారిన్ అనే చెప్తారు, అంత బాగుంది. లైక్ సెటప్ అయితే మంచిగా చేశారనమాట ఇక్కడ. లైక్ చూస్తేనే అర్థమవుతుంది కదా, ఇట్ ఈస్ లైక్ ఫారిన్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మనకి. లైక్ ఇదంతా లైక్ మనకి సెటప్ అన్నట్టే అనిపించింది అనమాట. ప్రాపర్ బిల్డింగ్స్ ఇవన్నీ లైక్ మొత్తం బిల్డ్ చేశారనమాట. సో ఈచ్ బిల్డింగ్ లోపల మనకి ఈచ్ యాక్టివిటీ ఉంటుంది. సో లోపలికి వెళ్ళామనుకోండి, సో ఇక్కడైతే చూడొచ్చు మీరు, లైక్ ఇది కూడా ఒక ప్లే ఏరియా అనమాట. సో ఒక్కొక్క బిల్డింగ్ మనం ఎంటర్ అయ్యే కొద్దీ లైక్ ఒక్కొక్క యాక్టివిటీస్ అయితే పెట్టారు. సో ఇంకో లైక్ ఈ బిల్డింగ్ చూసారనుకోండి, లైక్ ఇక్కడైతే 5D థియేటర్ అయితే ఉంది. సో అలా లైక్ ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నిటి లోపల కానీ ఒకటి లైక్ ఊరికి అలా సెట్ చేసినట్టు కాకుండా ప్రతి బిల్డింగ్లో ఒక యాక్టివిటీ అయితే పెట్టారనమాట. సో మేమైతే లైక్ చాలా వాటికి అయితే కవర్ చేసాము ఒక్కొక్క బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేసి. ఇంకా లైక్ మేము వచ్చింది లేట్ కాబట్టి అప్పటికే 2:30 అలా అయిపోయిందనమాట. చాలా ఆకలిస్తూ ఉండేది. ఇంకా మేము ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయి తినేసి ఇంకా మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తాం అనుకున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే స్టంట్ ఆ రోజు జరిగింది అయితే ఫోన్పే యూపీఐ ఎవరికి వర్క్ అవ్వలేదు. సో మేము లైక్ కార్డ్స్ తెచ్చుకోలేదు అండ్ చాలా ఇబ్బంది అయితే అయిందన్నమాట. సో దీనివల్ల నాకు పెద్ద లెసన్, లైక్ ఎక్కడికి వెళ్ళినా కానీ మనం కొంచెం క్యాష్ అండ్ కొంచెం అమౌంట్ ఫోన్లో పెట్టుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. సో ఇక్కడ మేమైతే లంచ్ చేయడానికి వచ్చాము. సో ఇక్కడ నుంచి మీరు చూస్తున్నట్లయితే అక్కడ ఏదో బంగ్లా ఉంది. లైక్ నాకు 6th సెన్స్ చెప్తా ఉండిందనమాట, సంథింగ్ ఇస్ దేర్ అని చెప్పేసి. సో మళ్ళీ చూద్దాం అనుకునేసి ఇంకా లంచ్ అయితే తినేసాము. వర్తే లైక్ 200 అండ్ కర్డ్ రైస్ వచ్చేసి 120. సో ఇట్ ఈస్ వర్త్. మనము అంత ఎక్కువ కాస్ట్ కూడా లేదనమాట యాక్చువల్లీ అక్కడ. సో నేను చెప్పాను కదా బిల్డింగ్ అని చెప్పేసి ఇదే అనమాట. హాంటెడ్ మ్యాన్షన్ అనేసి కొత్తగా పెట్టినట్టున్నారు, ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. బట్ ప్రాపర్ ఒక హాంటెడ్ హౌస్ ఎలా ఉంటుందో అలానే సెట్ అనమాట. ఇది రియల్ కాదు, ఇది సెట్. సో ప్రాపర్ లైక్ అసలు నమ్మరు మీరు, డైరెక్ట్గా చూస్తే మాత్రం నిజంగా ఏదో ఒక హాంటెడ్ హౌస్ని చూసినట్టే అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది. సో ఇది ఇంకా ఓపెన్ చేయలేదంట, మమ్మల్ని అయితే లోపలికి లైక్ అలౌ చేయలేదు. సో చాలా నేనైతే ఇలాంటివి చాలా ఇష్టం అనమాట. సో ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను. బట్ ఇంకా లైక్ కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతుంది లోపల అని చెప్పారనమాట. సో అందరం మేము అలానే వాక్ చేసుకుంటూ ఇంకా మిగతా ప్లేసెస్ కూడా కవర్ చేస్తాము అనేసి ఇంకా వెళ్తూ ఉన్నాము. I begin to ఇంకొక బిల్డింగ్లో అయితే ఇలా శిల్పారామం తెలుసు కదా, లైక్ అలానే అనిపిస్తుంది అనమాట. మొత్తం విలేజ్ కైండ్ అండ్ ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించింది. అసలు ఇక్కడ లైక్ మనకి అసలు ఒక థాట్ కూడా రాదనమాట ఇదంతా ఒక సెట్ అన్నట్టు. అంత రియలిస్టిక్గా బిల్డ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క చిన్నవి కూడా అంత కేర్ తీసుకునేసి లైక్ బిల్డ్ చేశారనమాట. సో మనకు చూస్తుంటే ఇవి నిజంగానే తీసుకొని వచ్చి ఇక్కడ షోకేస్ చేస్తున్నారా లేకపోతే వీళ్ళు క్రియేట్ చేసిందా అని చాలా డౌట్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ నైఫ్ అవన్నీ చూసారు కదా, మొత్తం డిస్ప్లే చేశారనమాట. లైక్ పాతకాలం నుంచి లైక్ ఒక్కొక్క కమ్యూనిటీ వాళ్ళు ఎలా యూస్ చేస్తారు వెపన్స్ అనేసి, వాళ్ళ ఆర్నమెంట్స్ కానీ వాళ్ళ డే టు డే లైఫ్ థింగ్స్ కానీ ఏదన్నా ఉన్నా సరే అండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ చార్ట్స్ మీద పెట్టారనమాట. సో లైక్ ఇలాంటివి మనం బయట ఎక్కడా చూడలేము. లైక్ చూడగలుగుతాము బట్ ఇన్ డీటెయిల్ ఇంత డెప్త్గా లైక్ ప్రతి ఒక్క థింగ్ని ఇంత డీటెయిల్గా మనకు లైక్ బయట చూడాలంటే లైక్ చాలా ఖర్చు అయితే అవుతుంది. బట్ ఇక్కడ వీళ్ళు అన్నీ లైక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ చాలా వాటికి కూడా ఇంక్లూడ్ చేసినారు కాబట్టి సో చాలా ఎడ్యుకేట్ చేయొచ్చు అనమాట. అండ్ చిన్నపిల్లలతో వస్తే లైక్ వాళ్ళకి మంచిగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని ఎడ్యుకేట్ చేయొచ్చు. అండ్ పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే కూడా మనకు కూడా ఇది న్యూ లెర్నింగే. సో మనం డే టు డే లైఫ్లో ఇవన్నీ చూడలేము లైక్ పాతకాలం వాటివి అన్నీ కాబట్టి సో చాలా వర్త్ అనిపించింది. సో మీరు ఇక్కడ చూస్తే కూడా చిన్నవి ఈ లైక్ మట్టితో చేసిన హౌసెస్ అవి ఉంటుంది కదా, సో నిజంగానే మట్టితో ఉన్నాయన్నమాట అవంతా. సో అంత కేర్ తీసుకునేసి వాళ్ళు చేశారు. అండ్ ఇంకా చూసారు కదా వాళ్ళు పాతకాలంలో ఎలా యూస్ చేసేవాళ్ళు, బౌల్స్ కానీ గ్లాసెస్ కానీ ఎలా ఉండేవి. సో మొత్తం లైక్ మొత్తం ఆర్టిఫిషియలే కానీ చూడడానికి చాలా రియలిస్టిక్గా అనిపించింది అనమాట.
begin to సో దీని తర్వాత మేమైతే లాస్ట్ వరల్డ్కి అయితే వచ్చామన్నమాట. సో లాస్ట్ వరల్డ్ ఏంటి అంటే డైనోసార్స్ అండ్ చాలా ఇయర్స్ ముందు ఉన్న స్పీసీస్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ డిస్ప్లే చేస్తూ పెట్టారు. సో ఒక ట్రైన్ రైడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ మనం ట్రైన్లో అయితే తీసుకొని వెళ్తారు. సో ఇట్ విల్ బీ లైక్ 1 రౌండ్. సో ఆ 1 రౌండ్లో మనకు లైక్ డైనోసార్స్ కానీ లైక్ పెద్ద పెద్ద క్రియేచర్స్ లైక్ ఏవి ఎక్స్టెంట్ అయిపోయినాయో సో అవన్నిటిని మనకు లైవ్ అంటే మంచిగా లైక్ ఎలా అనిపిస్తుంది అంటే మీరు నమ్మరు అది మ్యాన్మేడ్ అనేసి, అంత రియలిస్టిక్గా క్రియేట్ అయితే చేశారనమాట. అఫ్కోర్స్ వాళ్ళు రియల్ క్రియేచర్స్ని ఎట్లా తేలేరు, బట్ చూడండి లైక్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మేము డైరెక్ట్గా చూసినప్పుడైతే అచ్చం ఒక రియల్ డైనోసార్స్ని చూసినట్టే అనిపించింది అనమాట. లైక్ ప్రతి ఒక్క లైక్ ఒకే డైనోసార్ అంటే ఒకే కైండ్ ఆఫ్ అయితే చూపించలేదు, లైక్ డిఫరెంట్ లైక్ ఒక 250 మిలియన్స్ నుంచి ఎలా ఉన్నాయి డైనోసార్స్, లైక్ వాళ్ళ స్పీసీస్లో ఏ రకాలు ఉన్నాయి అన్నీ చూపించారనమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఒక్క డైనోసార్ కూడా లైక్ కనిపించవు. సో ఒక్కొక్కటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనేది పెట్టారనమాట. అండ్ చాలా రియలిస్టిక్గా అనిపించింది అండ్ వర్త్ వెయిటింగ్ ఫర్ దిస్. సో కొంచెం చాలాసేపు అయితే వెయిట్ చేసేసి వెళ్ళామన్నమాట దీనికి. సో నాకైతే వర్త్ అనిపించింది అనమాట. I begin to సో ట్రైన్ రైడ్ అయిపోయినాక మనకు అలానే ఇంకొక లైక్ హాల్ లాగా ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తారు. సో లోపల చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది డైనోసార్స్ గురించి అయితే, అవి ఎప్పుడు పుట్టాయి అండ్ ఎందుకో అంతరించిపోయాయి అండ్ మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటుంది. సో మీకు ఇది చూసినారనుకోండి, టచ్ చేస్తే తెలుస్తుంది. ఇట్ ఇస్ లైక్ ఆ ఫీల్ కూడా రియల్గా ఉందన్నమాట. ఒక రియల్ డైనోసార్ని టచ్ చేస్తే ఎలా ఉంటుందో సో అలానే అనిపిస్తుంది స్కిన్ అవి కూడా. అండ్ ఆల్సో ఇక్కడ బోన్ అయితే డిజైన్ చేస్తారు. ఇవంతా రియల్ కాదు, బట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ బయట ఉంటాయి కదా లైక్ నిజంగా దొరికినవి లైక్ డైనోసార్ స్కెలిటన్స్ కానీ అవి కానీ, సో సేమ్ అదే రెప్లికా అయితే ఇక్కడ ఫాలో చేశారు. సో మనకి ఏ మాత్రం ఇది ఫేక్ అనే ఫీలింగే రాదనమాట, అంత రియలిస్టిక్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే లైక్ మెయింటైన్ చేశారనమాట. సో ఇవి చూసారు కదా, ఇవన్నీ కూడా డైనోసార్స్ బోన్స్ అని
వేస్తున్నారు. బట్ ఐ డోంట్ నో ఇది రియలా కాదా అని. అండ్ ఆల్సో ఇక్కడ మెన్షన్ చేశారనమాట, డైనోసార్ ఫాజిల్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ అట్ అ సైట్ అని చెప్పేసి. సో అక్కడ లైక్ జాలీవుడ్ ప్లేస్లో నాకు తెలిసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినట్టున్నారు. ఐ మీన్ వాటి థింగ్స్ ఏదో ఉంటుంది కదా, లైక్ డైనోసార్స్ బోన్స్ కానీ లైక్ సంథింగ్ అనేది ఫౌండ్ చేశారు అని చెప్తున్నారు. బట్ ఐ డోంట్ నో అది ఎంతవరకు నిజమో అని చెప్పేసి. అండ్ ఇక్కడ గ్లాసెస్లో పెట్టినవి కూడా అంత లైక్ రియలిస్టిక్గానే ఉంది. బట్ ఐ డోంట్ నో ఇట్ ఈస్ రియల్ ఆర్ నాట్. బట్ అక్కడ బోర్డ్ పైన అయితే వి ఫౌండ్ ఫాజిల్స్ ఆఫ్ ఇట్ అని చెప్పారు. సో బట్ ఐఎమ్ నాట్ షూర్. సో నేనైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకోవట్లేదు. బట్ చూసిన ప్రతి ఒక్కటి కూడా చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. డైనోసార్స్ లైక్ నన్ను అడిగితే ఈ లాస్ట్ వరల్డ్ అనేది ఇట్ ఈస్ లైక్ వర్త్ వాచింగ్ అని చెప్తానమాట. చిన్నపిల్లలకైతే ఇంకా మంచిగా అనిపిస్తుంది. I begin to సో లాస్ట్ వరల్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మోస్ట్ వెయిటెడ్ అనమాట. దీనికోసం అయితే నేను చెప్పాలంటే ఒక 90 to 95% నేను వచ్చేసి దీనికోసమే అనమాట, టైటానిక్ వరల్డ్. సో నాకు పర్సనలీ టైటానిక్ మూవీ అనేది చాలా ఇష్టం. సో నేను చాలాసార్లు చూసాను అనమాట. లైక్ అది చూసినప్పుడంతా అదొక ఫోబియా లాగా అనిపిస్తుంది. అండ్ లైక్ ఒక 2-3 days నాకైతే అదే మైండ్లో ఉంటుందన్నమాట. ఎలా సర్వైవ్ అయ్యారు, అంటే చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఆ టైంలో, అండ్ సర్వైవ్ అయిన వాళ్ళకి అది ఎంత నైట్ మేర్ అనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో ఇక్కడైతే మొత్తానికి టైటానిక్ వరల్డ్ అన్నట్టు క్రియేట్ చేశారనమాట. సో మొత్తం లైక్ టైటానిక్ లోపల ఎలా ఉంది, అండ్ లోపల వాళ్ళ రూమ్స్ ఎలా ఉన్నాయి, అండ్ లైక్ ఇప్పుడు ప్రజెంట్ లైక్ అది ఆ టైటానిక్ షిప్ అనేది లైక్ ఓషన్ లోపల ప్రజెంట్ ఎలా ఉంది అని చెప్పేసి మొత్తం క్రియేట్ అయితే చేశారనమాట. మీరు చూస్తుంటే లైక్ చూడగానే మీకు అదొక ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. లైక్ సాడ్ ఫీలింగ్ అని చెప్పచ్చు. అయ్యో ఇంతమందికి ఇంతలా జరిగిందా అనే ఫీలింగ్ వస్తుంది. సో ఆల్మోస్ట్ లైక్ అంటే ఇవన్నీ రియల్ కాదు, బట్ రియల్వి ఎలా అయితే ఉంటుందో దాని రెప్లికా అనమాట ఇవన్నీ లైక్ రియల్గా ఎక్కడో చోటు ఉంది. ఐ డోంట్ నో లైక్ ఏ ప్లేస్లో ఉంది అని చెప్పేసి. బట్ అవన్నీ ఇక్కడికి తాలేరు కాబట్టి మొత్తానికి లైక్ ప్రాపర్ లైక్ రెప్లికేట్ చేశారనమాట. I begin to అండ్ ఇప్పుడు ఇది చూసారు కదా. సో ఇది ఏంటి అంటే లైక్ ఇప్పుడు ప్రెసెంట్ లైక్ టైటానిక్ లోపల ఓషన్ లోపల ఎలా ఉంది అని చెప్పేసి ఈ బిల్డ్ అయితే చేశారు. సో నేను పర్సనల్లీ చాలా వీడియోస్ అయితే చూసేదాన్ని అనమాట, ప్రెసెంట్ టైటానిక్ ఎలా ఉంది, సో ఓషన్ లోపల ఎలా ఉంది అని ఇన్ డీటెయిల్గా నేను చాలా చూసేదాన్ని. నాకు అలాంటివి చాలా ఇంట్రెస్ట్ అనమాట. లైక్ హిస్టరీ కానీ లైక్ ముందు జరిగిన వాటివి కానీ అంటే చాలా ఇష్టము. సో అవి చూసేసి సో ఆల్రెడీ చూసుంటాను కదా, అవి చూసి ఇవి చూస్తుంటే నేను నిజంగానే
ఉన్నానేమో లోపల, లైక్ రియల్లీ ఐఎమ్ విట్నెసింగ్ ది ట్రూత్ అన్నట్టు అనిపించింది అనమాట. అంత రియలిస్టిక్గా అనిపించింది నాకు. లైక్ ఎవ్వరు మిస్ అయితే అవ్వకండి. లైక్ ఇవన్నీ రేర్ కేసెస్ అనమాట, మనకి ఎంత మంచిగా వాళ్ళు రియలిస్టిక్గా చూపించడం అనేది. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ లైక్ ప్రాపర్ డీటెయిల్ అయితే ఇచ్చారనమాట. లైక్ షిప్ స్టార్ట్ అవ్వకముందు, ఐ మీన్ లైక్ ఇంకా బోర్డింగ్ అనేది స్టార్ట్ అవ్వకముందు లైక్ ఎంత ఫుడ్ లోడ్ అయితే చేశారు ఆ షిప్ లోపటికి అనేది పర్ఫెక్ట్ ఏమంటారు గ్రామ్స్తో సహా ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి బిజినెస్ క్లాస్లో ఎలా ఉండేవారు, ఎకనామిక్ క్లాస్లో ఎలా ఉండేవాళ్ళు, అండ్ వాళ్ళ రూమ్స్ ఎలా ఉంటాయి అనేది మోస్ట్లీ లైక్ ఇలానే ఉంటుంది అని చెప్తారనమాట. లైక్ రియల్గా కూడా ఇలానే ఉంది అని చెప్పేసి. సో సేమ్ రెప్లికా అయితే ఇక్కడ క్రియేట్ చేశారు. అండ్ మీరు ఇక్కడ బోర్డ్ దగ్గర చూస్తే కూడా ఏమంటారు లైక్ ఫస్ట్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు అండ్ అంతమందిలో ఎంతమంది అయితే సేవ్ చేశారో అనేది కూడా ఇక్కడ నోట్ డౌన్ చేశారనమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ క్లాస్లో అయితే 199 మెంబర్స్ ఉన్నారు. సో 199లో 125 మెంబర్స్ని అయితే సేవ్ చేశారనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది వచ్చి సెకండ్ క్లాస్ టికెట్. సో సెకండ్ క్లాస్ టికెట్ ఎంత రేట్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో సెకండ్ క్లాస్ టికెట్లో అయితే 116 మెంబర్స్ని అయితే సేవ్ చేస్తారనమాట. అండ్ లాస్ట్ కౌంట్ చూడండి, 168 మెంబర్స్ అయితే లాస్ట్. సో సేమ్ ఇలానే ఉన్నిందంట, లైక్ టైటానిక్ షిప్లో రూమ్స్ కానీ అవన్నీ కానీ సేమ్ ఇలానే ఉంది అని చెప్తున్నారు. సో ఇది కూడా థర్డ్ క్లాస్ టికెట్. అండ్ దీంట్లో 191 మెంబర్స్ని సేవ్ చేస్తారు. లాస్ట్ చూస్తే మీకు 529 మెంబర్స్ లాస్ట్ అనమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మనీ. సో బిజినెస్ క్లాస్లో వాటిలో అయితే చాలామంది వరకు అయితే సేవ్ చేస్తారని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంజన్ డ్రైవ్ అవి ఉంటుంది కదా, సో ఆ ప్లేస్ అనమాట. అండ్ ఇదైతే లైక్ టైటానిక్ చూసిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్లేస్ అనేది చాలా గుర్తుంటుంది. లైక్ మెయిన్ బిజినెస్ క్లాస్లో ఉండే వాళ్ళకంతా మెయిన్ ఎంట్రీ లాగా ఉంటుంది కదా ఇది. సో ఈ ప్లేస్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఉందన్నమాట. నేనైతే చూసిన అసలు నా ఫీలింగ్ ఎలా ఉండిందంటే, నేను ఆ మూవీలో చూసిందంతా నేను నిజంగా చూస్తున్నట్టు అనిపించింది అనమాట. సేమ్ అలానే అనిపించింది. అండ్ అది దాని తర్వాత అయితే ఇక్కడికి తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఒక క్యూ లాగా ఉంటుంది. క్యూలో నిలుచుకుంటే మనకు షిప్ మునిగిపోయేటప్పుడు ఎలా ఉన్నింది ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఇక్కడే ఉంటుందన్నమాట అది. అండ్ లైక్ క్యాప్టెన్ మనతో మాట్లాడినట్టు లైక్ విజువల్స్ అయితే పెట్టారు. అండ్ దెన్ మనకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందన్నమాట. లైక్ షిప్ మూవ్ అవుతున్నట్టు అండ్ వాటర్ మునిగిపోతున్నట్టు అలా అయితే అనిపించింది. అండ్ అవన్నీ కవర్ చేసిన తర్వాత మనం ఓపెన్ ఏరియాకి అయితే వచ్చేస్తాం అనమాట బయటికి, లైక్ బ్యాక్ సైడ్ ఆఫ్ ఆల్ దట్ స్టూడియో. సో ఇక్కడైతే కొన్ని అవుట్డోర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా లైక్ వర్తబుల్లే అనిపించింది. మేమైతే అన్నీ ఎక్కలేదు, కానీ కొన్ని అయితే ట్రై చేస్తాము. అప్పటికి చాలా టైం అయిపోయింది, అరౌండ్ 5 అలా అయిపోయింది అనమాట. సో మంచిగా అనిపించింది. లైక్ మంచి రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారు కదా, లైక్ వీల్ రైడ్ అనేసి ఉంది. అండ్ ఆల్సో లైక్ ఇవన్నీ ఫ్రీ అనమాట. లైక్ మనం ఎంట్రన్స్లో కట్టిన మనీకి మొత్తం ఫ్రీ ఇవన్నీ. దీనికి మళ్ళీ మనం పే చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. సో అవన్నీ స్టూడియో అంతా కంప్లీట్ చేసుకునేసి ఇక్కడ వచ్చి ఈ గేమ్స్ అనేసి అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం వాటర్ రైడ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇంకా మేమైతే
అయితే వాటర్ రైడ్స్కి ఎంత ఉన్నాం కానీ మా ప్లాన్ అయితే వాటర్ రైడ్స్ వద్దు అనుకునేసి వచ్చామన్నమాట. ఎందుకంటే లైక్ స్పెయిన్ అవ్వాల్సి వస్తుంది, లైక్ వాటర్లో ఉండాల్సి వస్తుంది, మళ్ళీ మేము బైక్స్లో వెళ్ళాలి కాబట్టి. సో మేమైతే అంతగా వాటర్ రైడ్స్ ప్రిఫర్ చేయలేదు. అండ్ అయితే చాలా రష్ ఉన్నారనమాట. స్టూడియో దగ్గర అవుట్డోర్ లైక్ యాక్టివిటీస్ ఎగిరితే చాలా తక్కువ ఉండే, బట్ ఇక్కడైతే చాలామంది ఉన్నారు. సో మేమైతే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం అనమాట వాటర్ రైడ్స్. ఇంకా తర్వాత రిటర్న్ అయిపోయేసి ఇంకా ఏవేవి మిస్ చేసుకున్నామో చిన్నవి ఉన్నాయన్నమాట, అంత గొప్పగా ఏం లేవు. సో కంప్లీట్ చేసుకునేసి ఇంకా అరౌండ్ 6:30 అలా అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవుదాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాం అనమాట. సో అది ఈ జాలీవుడ్ వ్లాగ్ కోసం అయితే చాలా వర్త్ అనిపించింది. లైక్ మీరు కానీ 1 డే ట్రిప్ అలా ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారో అంటే ఫ్యామిలీతో ఇట్ ఈస్ అ బెస్ట్ స్పాట్, అండ్ ఫ్రెండ్స్తో అయితే ఇంకా మంచి బెస్ట్ స్పాట్ అనమాట. అండ్ కపుల్స్గా వస్తే కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్. సో మంచి ప్లేసే. లైక్ చాలామంది అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. మీరు ఇంకా వెళ్ళలేదంటే డెఫినెట్గా వెళ్ళండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. I begin to